నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. షర్మిల టార్గెట్ మారుతోందా? హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిందా? ఇందులో భాగంగానే ఏపీలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారా? చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు జగన్ పైనే ఫోకస్ పెట్టారు షర్మిల. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే జగన్ పతనాన్ని ఎక్కువగా కోరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. జగన్ ఓటమికి షర్మిల ప్రధాన కారణమయ్యారు. జగన్ ఓటమి తర్వాత కూడా ఆయన్నే టార్గెట్ చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికార పక్షంగా ఉన్న విమర్శలు చేయడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఏకంగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. ఘాటైన పదాలతో విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాల మేరకే షర్మిల స్వరంలో మార్పు వచ్చిందన్న టాక్ నడుస్తుంది. ఇటీవల విజయవాడకు వరదలు వచ్చాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది చనిపోయారు. ప్రభుత్వ పరంగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగాయి. వరద నియంత్రణ చర్యల్లో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ వైఫల్యమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వరద నియంత్రణతో పాటు బాధితులకు సహాయం అందించడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. అయితే దీనిపై స్పందించిన షర్మిల జగన్ వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు సర్కార్ బాగానే పనిచేస్తోందన్న రీతిలో మాట్లాడారు. విజయవాడ వరదలకు జగన్ కారణమని ఆరోపించారు. తద్వారా చంద్రబాబును మరోసారి వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ పై విరుచుకుపడ్డారు షర్మిల. ఏపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులను రాబెట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అటువంటప్పుడు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తక్షణం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు, కర్ణాటకలో జగన్ ప్యాలెస్ లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశాలు తదితర కారణాలతో షర్మిల స్వరం మారినట్లు తెలుస్తోంది. మున్ముందు ఆమె చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తే మాత్రం ఏపీ రాజకీయాలు యూటర్న్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.